ఉత్తరప్రదేశ్ నుంచే మరో వార్త. ఉత్తరప్రదేశ్లోని కాశీ క్షేత్రంలో ఏపీ ప్రత్యేక హోదా నినాదం మార్మోగుతోంది. ప్రత్యేక హోదా విషయంలో ఎన్నో హామీలు ఇచ్చిన మోదీ ఏపీకి చేసిన మోసాన్ని తెలుగు నేతలు ప్రధాని సొంత నియోజకవర్గంలో ప్రజలకు వివరిస్తున్నారు. మోదీ మాటలను నమ్మి ఓటేస్తే ఏపీకి పట్టిన గతే పడుతుందని అక్కడి వారిని హెచ్చరిస్తున్నారు. రాయలసీమ నుంచి కాశీకి వెళ్లిన రైతు సంఘాల నేతలు వారణాసిలోనూ దాని చుట్టుపక్కల బీజేపీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేశారు. ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని వారణాసిలోని తెలుగు ఓటర్లు పరిగణలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రంలో ప్రత్యేక హోదా నినాదం మార్మోగుతోంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అంశం ఎంత సెంటిమెంటల్ ఇష్యూగా మారిందో మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ అంశం ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాశీ క్షేత్రంలో ప్రభావితం చేయనుందా? ఎందుకంటే ఈ అంశాన్ని ఎన్నికల్లో ఒక అంశంగా పరిగణలోకి తీసుకోవాలని తెలుగు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడున్న తెలుగు ఓటర్లు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుని పరిగణలోకి తీసుకుని ఓటు వేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. వారితో మాట్లాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడికి వచ్చి మీరు చేస్తున్న డిమాండ్? నమస్కారం అండి, నా పేరు రాజారాం రెడ్డి, యావత్ సామాన్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నేను కడప జిల్లా నుంచి వచ్చానండి. ఆంధ్రప్రదేశ్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తిరుపతిలో, వైజాగ్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు గారి సమక్షంలో ప్రత్యేక హోదా ఇస్తాను, ప్రత్యేక రాజధాని నిర్మాణానికి మొత్తం డబ్బులు మీకు నేను కేంద్రం కేటాయిస్తుంది, మీకు హామీ ఇస్తున్నానని చెప్పి ఆయన ఓటర్లో నెగ్గిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని గాలికి వదిలేసి ఎక్కడ ఓటింగ్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి వాళ్ళకి హామీలు ఇవ్వడము, ఆయన చెప్పడమే కానీ చేయడం అంటూ లేదు. కాబట్టి ఆయన ఎలాంటి అబద్ధాల కోరు అనేది తెలియజేసేదానికి ఆంధ్రప్రదేశ్ నుంచి సాక్ష్యంగా మేము రైతు సంఘాలం వచ్చాము. పొలాన్ని వదిలి ఇంత దూరం ఓట్లలో ఉత్తరప్రదేశ్కి వచ్చామంటే కారణం ఇక్కడ మొత్తం ఇక్కడ జనానికి కూడా చెప్తున్నాడు ఆయన, మీకు రుణాలు మాఫీ చేస్తాను, మీకు అవి చేస్తాను, ఇవి చేస్తాను. ఇంత మునుపు ఎంపీ ఎలక్షన్లలో ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదు. గంగామాతను శుద్ధి చేస్తానన్నాడు, చేయలేదు. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు, చేయలేదు. సోలార్ లైటింగ్ అన్నాడు, చేయలేదు. ఆయన చెప్పడం వరకే కానీ చేయడం అంటూ ఉండదు. ఏమనంటే ఛాయ్ బేజిన వాళ్ళు అంటాడు, టీ అమ్ముకునే వాడిని అంటాడు. పర్టికులర్గా మీరు ఇక్కడ వారణాసికి ప్రత్యేక హోదాకు మాకు ఒట్టి మాట చెప్పినాడు కాబట్టి, మోడీ అనే వ్యక్తి అబద్ధాల కోరు, మాకు మాట ఇచ్చి అబద్ధాలు తప్పినాడు కాబట్టి అతని యొక్క మనస్తత్వం ఏంటి ఇక్కడ సాక్ష్యం చెప్పేదానికి వచ్చి మేము ఇక్కడ ఓటర్లకు తెలియజేస్తున్నాము. మీకు రుణమాఫీ చేయడు, ఏమి చేయడు, కాశీని శుభ్రపరచడు, స్వచ్ఛ భారత్ అంటాడు. ఇక్కడ ఎక్కడ చూసినా ఉత్తలు పోస్తున్నారండి. మోడీ గారు అనే ఆయన అబద్ధాల కోరు. ఇక్కడ ఎంతమందితోటి మీరు ఇంటరాక్ట్ అయ్యారు? ఇక్కడ తెలుగు వారితోటైనా మిగతా అందరితో కూడా మాట్లాడుతున్నారు? తెలుగు వారితో మాట్లాడాము. టోటల్గా లక్నోలో వెళ్ళాము, ఉత్తర కాశీ, దక్షిణ కాశీ, కంటోన్మెంటు, అలా లక్నో ఈ ఏరియాలు మాకు తెలియదు కాబట్టి మొత్తం తిరిగాము. హిందీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. ఇక్కడ సమాజ్వాదీ పార్టీతో మేము కేంద్ర కార్యాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళ మద్దతు తీసుకున్నాము. ఏంటంటే మేము ఇక్కడ వచ్చిన తర్వాత మా మీద ఏదైనా కేసును బలాయించడానికి ఉంటుంది కాబట్టి వాళ్ళ అనుమతి తీసుకుని అనుమతితోనే ప్రచారంలో చేస్తున్నాము. మేము ఎందుకు చేసుకుంటున్నామంటే సమాజ్వాదీ పార్టీకి, కాంగ్రెస్కి ఎందుకు మద్దతు ఇస్తున్నామంటే కాషాయం కన్నా కాంగ్రెస్ నయము. ఇక్కడ మాకు ఎవరో ఒకరు శత్రువు మిత్రుడు కాబట్టి, బీజేపీకి శత్రువు ఈ పార్టీలు కాబట్టి వీళ్ళ మద్దతుతో, అంటే వీళ్ళకి నేను చేయాలని కాదు, మోడీ గారి మనస్తత్వము యావత్ దేశానికి తెలియజేశానికి వస్తున్నాము. ఎక్కడ ఓటింగ్ జరిగినా మాకు ప్రత్యేక హోదా ఇచ్చినంత వరకు నేను వెంటాడుతూనే ఉంటా. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంత సుదూర ప్రాంతానికి వచ్చి మరి ఈ ప్రస్తుత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోదీ ఎటువంటి హామీల్ని నిలబెట్టుకోలేకపోయాడన్న అంశాన్ని ప్రచారం చేస్తున్నట్టుగా వీరంతా చెప్తున్నారు. ఇక్కడున్న ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని, ఇక్కడున్న స్థానిక సమస్యలు, వాటిని పరిష్కరించే నేతలు ఎవరు, హామీలు మాత్రమే ఇచ్చి అమలు చేయకుండా ఉంటున్నది ఎవరు, ఇట్లాంటిదన్నీ ఆలోచించుకుని ఓటు వేయాలని వీరంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా కాశీ క్షేత్రంలో ప్రత్యేక హోదా నినాదాలు మార్మోగుతున్నాయి. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కుడియా, టీవీ 9, వారణాసి, ఉత్తరప్రదేశ్.